సో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా. సో దీనిలో ఓపెన్లో 46 పోస్టులు అనేటివి ఉన్నాయి. సో 46 వరకు చూద్దాం. సో ఇక్కడ వరకు 46 అంటే దాదాపుగా 15 మంది ఉమెన్స్ వచ్చి ఉండాలి. చూద్దాం. 1 2 3 4 5 6 7 8 8. సో 8 మెంబర్స్ వచ్చిండ్రు. మామూలుగా 15 మెంబర్స్ ఉండే అవకాశం ఉంది. అసలు 10 to 15 మధ్యలో ఉంటుంది. ఎందుకంటే 15 ఎందుకు ఉండదు అని అంటే అది అన్ని పోస్టులు కలిపి నేను 15 అని చెప్పాను. 45లో అంటే 46లో 15 పోస్టులు ఉండే అవకాశం ఉంది. కానీ ప్రతి పోస్ట్ కోడ్కి వేరువేరుగా ఉంటుంది కాబట్టి కొన్ని అంటే పోస్ట్ కోడ్లో కొన్ని తగ్గే అవకాశం ఉంది. సో ఇక్కడ ఒకటి ఉన్నప్పుడు అది ఓపెన్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ 8 అంటే ఒక 10 మెంబర్స్ తీసుకుందాం 15లో. సో 10 కన్నా ఎక్కువ ఉండకపోవచ్చు. 8 మ్యాక్సిమం 8 ఉంటాయి. సో చూద్దాం. ఇంకొక 2 మెంబర్స్ తీసుకుందాం. 1 2. సో ఇక్కడికి ఉమెన్స్ కట్ ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ ఇద్దరు ఉమెన్స్ని తీసేస్తే సో ఇక్కడ వరకు జనరల్ కట్ ఆఫ్ అవుతుంది. ఇది జనరల్ కట్ ఆఫ్, ఇది ఉమెన్ కట్ ఆఫ్. సో ఇక్కడ మనం తీసుకుందాం. సిరిసిల్ల జిల్లాలో ఓసీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 180.035. అలాగే ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ వచ్చేసి 176.945. సో ఓకే అయింది. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చూద్దాం. సో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక 6 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులు ఉండే అవకాశం ఉమెన్స్కి ఉన్నది. సో చూద్దాం. 6 పోస్టులు. ఫస్ట్ 6 బీసీ ఈడబ్ల్యూఎస్లో. సో ఈడబ్ల్యూఎస్లో ఇక్కడ వరకు కట్ ఆఫ్ అయింది. ఉమెన్స్ కూడా అయిపోయింది. సో దీని తర్వాత నుంచి వెళ్ళి 6 మెంబర్స్ తీసుకుందాం. 1 2 3 4 5. సో 6 తీసుకుంటే ఒకటన్నా ఉమెన్కి ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఎక్కడైనా మంచిదే. సో 5 మెంబర్స్ని ఇక్కడ తీసుకుంటున్నాం. మనం 5 మెంబర్స్ను ఇక్కడ వరకు తీసుకున్నాం. ఒకటి ఉమెన్కు అనేది కేటాయించే అవకాశం ఉంది కాబట్టి సో ఇక్కడ ఉమెన్కు ఇక్కడ ఉంది. సో ఇది ఉమెన్ కట్ ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ రాసేస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఉమెన్ కట్ ఆఫ్ వచ్చేసి 164 ఒకటే పోస్ట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి 5357. సో ఇది ఈడబ్ల్యూఎస్ ఉమెన్, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ మెన్, ఈడబ్ల్యూఎస్ జనరల్ అన్నట్టు. సో 166.798 అనేది ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు బీసీఏ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీఏ ఒక 10 పోస్టులు ఉన్నాయి. సో 3 పోస్టులు ఉండే అవకాశం ఉంది కాబట్టి సో 10 తీసుకుందాం. బీసీఏలో 10 బీసీఏ. సో బీసీఏలో ఒక 10 మెంబర్స్ నుండి మనం తీసుకుందాం. ఎక్కడ నుండి అంటే సో ఇక్కడ దీని తర్వాత బీసీఏ ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఇక్కడ సో ఇక్కడ వరకు మనం తీసుకున్నాం. ఇక్కడ వరకు ఒక 2 మెంబర్స్ ఉన్నారు. 1 మొత్తం ఎంత టోటల్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10 మెంబర్స్ తీసుకుందాం. సో 1 2 3 4 5 6 7. సో 8 మెంబర్స్ను ఇక్కడ వరకు 2 మెంబర్స్ ఉమెన్స్ ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ వరకు నేను బీసీఏ జనరల్ కట్ ఆఫ్ అనుకోండి. ఇది 169.830. సో ఇక్కడ వరకు 8 పోస్టులు చూద్దాం. 4 5 6 7 8 8. సో 9 10 ఇద్దరు ఉమెన్స్ తీసుకుందాం. బీసీఏ ఉమెన్
BCA ఉమెన్. సో 1 1 2. సో ఇది బీసీఏలో ఉమెన్ కట్ ఆఫ్. బీసీఏలో ఉమెన్ కట్ ఆఫ్ వచ్చేసి 152.619. ఇది బీసీఏ ఉమెన్ కట్ ఆఫ్. సో బీసీబీ చూద్దాం. సో బీసీబీలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వచ్చేసి ఒక 4 పోస్టులు ఉన్నాయి. సో 4 పోస్టుల్లో ఒక పోస్టు ఎవరికి అంటే ఉమెన్స్కి ఉండే అవకాశం ఉంది అంతే. సో 4 నాకు తెలిసి ఓపెన్లో ఉంటాయి. సో చూద్దాం బీసీబీలో దీని తర్వాత ఎవరెవరు ఉన్నారంటే చూద్దాం. బీసీబీలో 1 2 3 4. సో 4లో ఒక ఉమెన్ వచ్చిండ్రు, అంతకంటే ఇక ఉండకపోవచ్చు మేబీ. సో ఇది బీసీబీ కట్ ఆఫ్, జనరల్ కట్ ఆఫ్ అవుతుంది ఇక, ఎందుకంటే ఒక ఉమెన్ వచ్చింది. ఉన్నాయి 4 పోస్టులు. బీసీబీలో జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 175.896. సో బీసీబీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి ఇది. బీసీసీలో రెండు పోస్టులు ఉన్నాయి. బీసీసీలో 2 పోస్టులు. ఒక నిమిషం. సో రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీబీలో 4 పోస్టులు, బీసీసీలో 2 పోస్టులు. సో బీసీసీ చూద్దాం. బీసీసీలో 2 ఓపెన్లో ఉంటాయి. బీసీసీలో 2 పోస్టులు. ఇవి 99% ఓపెన్లోనే ఉంటాయి. ఒకవేళ ఉమెన్స్ వస్తే ఉమెన్స్, మెన్స్ వస్తే మెన్స్. టాప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ అనేది అవుతారు. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా క్యాస్ట్ వైజ్ అని బీసీసీ. సో బీసీసీలో 2 పోస్టులు. బీసీడీలో కూడా 2 ఉన్నాయి. సో ఫస్ట్ క్యాండిడేట్ సో సెకండ్ ఒక ఉమెన్ కూడా వచ్చింది ఇక్కడ. సో ఓకే, ఇది బీసీసీ జనరల్ కట్ ఆఫ్ అవుతుంది 132.182. సో ఇది బీసీసీ జనరల్ రాజన్న సిరిసిల్ల జిల్లా. అట్లాగే బీసీడీలో ఇవి 2 పోస్టులు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 పోస్టులు అనేవి జనరల్లో ఉంటాయి అవి. సో బీసీడీలో కూడా 2 పోస్టులు. సో బీసీడీలో మనకు ఎక్కడ ఎంతమంది ఉండేదాన్ని చూద్దాం. బీసీడీలో 44 తర్వాత బీసీడీ. సో 2 పోస్టులు అంటే ఇక్కడ 2 పోస్టులు. ఒకవేళ ఓపెన్లో వస్తే వీళ్ళు దీని తర్వాత ఉన్న వీళ్ళకి వస్తుంది. సో ఓపెన్లో ఉన్నది కాబట్టి ఇక్కడ వరకు ఓకే. సో మనము బీసీడీ చూద్దాం. బీసీడీ జనరల్ కట్ ఆఫ్ చేస్తున్నాం. ఉన్నాయి 2 పోస్టులు. సో 170 ఇది 178. .164 ఇది బీసీడీ. ఇది జనరల్ కట్ ఆఫ్ అవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో
బీసీఈలో కూడా 2 పోస్టులు ఉన్నాయి. సో అది కూడా జనరల్లోకి వస్తుంది. సో బీసీఈలో 2 పోస్టులు. బీసీఈలో 2 పోస్టులు ఉన్నాయి, అవి కూడా జనరల్లోకి వస్తాయి. అరవై పోస్టులు. సో బీసీఈ ఇక్కడ చూద్దామండి. బీసీఈ సో 2 పోస్టులు ఉన్నాయి. 1 బీసీఈ, అవి ఓపెన్లోనే ఉంటాయి. సో 2 పోస్టులు 159. బీసీఈ జనరల్ 159.226. సో 226 159.226 అనేది బీసీఈ కట్ ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ ఎస్సీలు చూద్దాం. ఎస్సీలు అనేది 20 పోస్టులు అనేటివి ఉన్నాయి. సో ఎస్సీలు 20 పోస్టులు అనేటివి ఉన్నాయి కాబట్టి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి 1 సో 2 3 4 5 6 6లో ఒక ఉమెన్, 6 7 8 8లో ఇద్దరు, 8 9 9 10 11 12 13 14 15 16 17 18 19. సో 19 వరకు తీసుకుందాం. 4 పోస్టులు మాత్రం ఉమెన్స్కి ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ 19 అంటే ఒక ముగ్గురే ఉండే అవకాశం ఉంటే మాత్రం అక్కడికి ఉంటుంది. సో మనం ఇది ఒక 4 పోస్టులు అన్నిటికీ కేటాయించే అవకాశం ఉంటుంది. సో ఇది 4 పోస్టుల వరకు తీసుకుందాం. సో ఎస్సీ జనరల్ తీసుకుందాం సపరేట్. సో ఎస్సీ జనరల్ ఒకవేళ నెక్స్ట్ ఉన్న క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్సీ జనరల్ 159.027 అనేది ఇక్కడ సెలెక్ట్ అవుతారు. సో ఇప్పటి వరకు ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. ఎవరు? ఎస్సీలో ఉమెన్స్ ముగ్గురు. సో 4వ కట్ ఆఫ్ 4వ వ్యక్తి ఉంటే ఇది, ఒకవేళ 3 ఉంటే అక్కడికి కట్ ఆఫ్ అవుతుంది. దాని కింద ఉన్న మేల్ క్యాండిడేట్ అనేది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇది 4వ పోస్ట్ ఉంటే మాత్రమే వస్తుంది ఇది. సో ఎస్సీ ఉమెన్స్ కట్ ఆఫ్, ఇది ఎస్సీ ఉమెన్స్ కట్ ఆఫ్ 157.414 అనేది ఈ పైనది. ఓకే, సో ఓకే, ఇది ఎస్సీ. ఎస్టీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఎస్టీ ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్టీలో ఒక 6 పోస్టులు అనేది ఉన్నది. 6 పోస్టులు 2 పోస్టులు అనేది ఉమెన్స్కి ఉండే అవకాశం ఉన్నది. సో ఒకసారి చూద్దాం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది అనేది. సో ఎస్టీ కేటగిరీలో 6 పోస్టుల్లో ఫస్ట్ 6 తీసుకుందాం. అందులో 2 ఉమెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం డైరెక్ట్ ఆల్రెడీ. సో ఇక్కడ 44 నుంచి వెళ్ళి ఎస్టీ అనేది ఒకసారి చూద్దాం. ఎస్టీలో 6 1 2 సో 3లో ఒకరు వచ్చారు, 3 4 ఇద్దరు వచ్చారు, 4 5 5 6. సో ఇద్దరు వచ్చారు కాబట్టి మనకు 100% ఇదే ఉండే అవకాశం అనేది ఉన్నది. సో ఎస్టీ జనరల్ తీసుకుందాం. ఎస్టీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 161, రాజన్న సిరిసిల్ల 161.838 అనేది కట్ ఆఫ్ అనేది ఎస్టీ జనరల్లో ఉంటుంది. సో అదే ఉమెన్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇద్దరు వచ్చారు కాబట్టి. సో థ్యాంక్ యూ అండి.